సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే, నేను మా మమ్మీ అయితే కొన్ని పనులు అయితే చేస్తున్నాను. ఆ పనులు ఏంటి అనేటివి అయితే ముందు వీడియోలో మీరే చూడండి. అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండానైతే చూడండి. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో కొత్తగా చూస్తున్నట్టయితే కూడా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్. నేను మా మమ్మీ అయితే చెట్లు వేస్తున్నాము. అవి ఏం చెట్లు అంటే గోధుమ గడ్డ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే మట్టి అయితే వేస్తుంది. సో ఈసారి కొంచెం లేట్ వేస్తున్నాము, ఎందుకంటే మేము కొంచెం గోధుమలను అయితే నానబెట్టినాం కదా, దానికి కొంచెం పెద్దగా మొలకలు వచ్చే వరకు అయితే వెయిట్ చేసినాం. ఎందుకంటే చిన్నగా మూసుకుపోయి ఉన్నప్పుడు వేస్తే చెట్లు అయితే వస్తలేవన్నమాట. సో చూస్తున్నారు కదా, అవతల పెద్ద దాంట్లో ఉన్నదంటేనైతే ఎక్కువ రాలేవు. సో అందుకని చెప్పి మేము కొంచెం పెద్దగా వచ్చే వరకు అయితే వేసినాము. సో నేను మా మమ్మీ అయితే ఇంకా మట్టి అయితే వేసినాం. కాకపోతే మట్టి అయితే చాలా రాళ్ళలాగా అయితే ఉంది. సో నేను రాళ్ళు అయితే చూచూరు చేస్తున్నాను, ఇంకా ఇరుగనివి అయితే తీసి అయితే పడేస్తున్నాను. నేను కూడా మీకు అయితే గోధుమ గడ్డి జ్యూస్ అయితే చూపిస్తాను అనమాట. సో ఎట్లా చేస్తారనేది అయితే మేము ఈరోజు అయితే తాగితేమి, నేను మా మమ్మీ అయితే. సో మా డాడీ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు ఎంత గలీజ్గా ఉంటుందో అని అయితే అనిపించింది. కాకపోతే ఆ ఎక్స్ప్రెషన్ మా డాడీ అట్లా ఇచ్చిండు. కానీ నేను తాగినాకనైతే ఒక దిక్కు మా మమ్మీ అయితే బాగుందని చెప్తుంది, ఇంకో దిక్కు అయితే మా డాడీ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు బాగాలేనట్టు కొట్టింది. సో నేను తాగినాక టేస్ట్ చేసి అసలు నేను ఆగకుండా ఇంకా అట్లే తాగేసినాను అనమాట. బాగానే ఉంది, కొంచెం పర్వాలేదు అనుకోండి, చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. మా మమ్మీ చెరుకు రసంలాగా ఉంటుంది అని అన్నది, కాకపోతే మరీ అంత లేకపోయినా పర్వాలేదు, దానంతనే ఉంది. సో నేనైతే ఇప్పుడు ఇవైతే వేస్తున్నాను అనమాట, గోధుమలు అయితే గోధుమ మొలకలు. సో ఫ్రెండ్స్, మీకు బొర్రలు ఉన్నట్టయితే కనిపించచ్చు గిన్నెలకి. సో మేము అవి అట్లే కొన్నాం అనమాట, అట్లే అమ్ముతారు. సో ఇట్లా మొలకలు వేసుకోవడానికి, ఎందుకంటే ఒకవేళ మొత్తం మూసి ఉంటే మొత్తం బూజు వచ్చి చెడిపోతాయి అనమాట. అందుకని చెప్పి అయితే హోల్స్ ఉన్నది అయితే కొంచెం గాలి పోయి మంచిగా అవుతాయి అని చెప్పి హోల్స్ ఉన్నట్టు అయితే తీసుకున్నాము. సో ఇవి మొలకల కోసం అయితే తయారు చేసిండనమాట. సో ఆ హోల్స్ దాంట్లోనే మేము మొలకలు అయితే పెడతాము ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మట్టి వేయాలి. సో ఆ మట్టి మీద కొంచెం మొలకలు అయితే వేసిన తర్వాత లైట్ ఇట్లా మొలకలు కనిపించనంత మట్టి వేస్తే చాలు, మళ్ళీ ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మొలకలు చెట్లు అయితే బయటికి రావన్నమాట. అందుకని చెప్పి లైట్గా కనిపించనట్టు అయితే వేసేయాలి. జస్ట్ మొలకలు అనేటివి కనిపించనంత వరకు వేస్తే చాలు. దాని తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేయాలి. సో మట్టి అయితే తీసుకొని వేస్తున్నాము, కాకపోతే మట్టి అంతా నా గోర్లకు అయితే పోతుంది. సో నా గోరు కొంచెం పెద్దగానే అయితే ఉంది ఇక్కడ, లెఫ్ట్ హ్యాండ్. సో అందుకని చెప్పి ఆ గోర్లోకి పోతుంది, నాకేమో పిచ్చిలు వేస్తుంది. అయినా సరే వేస్తున్నాను మట్టి అయితే. సో మా మమ్మీకి ఇంకా చెప్తే ఇంకా మెల్లగా వేస్తుందని చెప్పి నేనే ఫాస్ట్ అయితే వేస్తున్నాను. ఇంట్లో పోదాం దా మమ్మీ అని తొందరగా అని చెప్పి. సో ఇంకా మా మమ్మీ ఏం చేస్తుంది అంటే, ఇంకా మా మమ్మీ దాన్ని పని చేస్తే మా తమ్ముడు వచ్చి ఇంకా దాంట్లో చేరుతాడు, జాయిన్ అవుతాడు. ఇంకా లేట్ చేసుకుంటూ కూర్చుంటారు ఇద్దరు, ముచ్చట పెట్టుకుంటా మాట్లాడుకుంటా. ఫ్రెండ్స్, నేను మా తమ్ముడు అయితే మా మమ్మీ కోసం వెయిట్ చేసుకుంటున్నాయి ఇట్లా బయటనైతే ఇట్లా కూర్చున్నాము. సో మా తమ్ముడు ఎందుకని ఆ ముఖానికి ముఖం అతికిచ్చి చూస్తున్నాడు, కొంచెం దగ్గరికి రారా అంటే, ఎందుకు అట్లా అతికిచ్చినా. సో మా తమ్ముడు అప్పటి నుంచి పండుకున్నాడు ఫ్రెండ్స్, అందుకే కొంచెం ముఖం జిడ్డుగా ఉంది, ఏమనుకోకండి. యాపిల్ తినుకుంటా పండుకున్నాడు, అట్లే లేచి అయితే వచ్చిండు, ముఖం కూడా కడగలే. సో తమ్ముడు ఏమైనా మాట్లాడరా, ఎందుకంటే బజ్జీలాగా చూసినావు. సో నేను మా తమ్ముడికి ఒక కొత్త పేరు పెట్టినాను నిన్నమ్మనే, ఏంటిదంటే అది క్యూట్గా బజ్జీ అని అయితే పెట్టింటిని, బజ్జీ అని చెప్పి. నేను మా మమ్మీ అయితే ఈడ గ్లాసెస్ అయితే లోపలనైతే పెడుతున్నాము. సో మా షాప్ అయితే ఉంది కదా, సో దాంట్లోనైతే పెడుతున్నాము. ఇంతకుముందు ఆ గ్లాస్ ఫిట్టింగ్స్ ఎందుకు పెట్టినామంటే ఒక కారణం వల్లనైతే పెట్టినాము, తర్వాత అవసరం లేదని చెప్పి అయితే తీసినాము. సో ఇంకా కొన్ని దాంట్లోనే ఉన్నాయి, ఇంకా అవన్నీ తీయలే. సో దాంట్లో అట్లే సెల్ఫ్కి అయితే ఉన్నాయి. సో నేను మా మమ్మీ అయితే అవి తుడిచి లోపల పెడుతున్నాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ లాగా చెత్తలాగానైతే కొడుతుంది, అందుకని చెప్పి ఒకటొకటి అయితే తుడిచి పెడుతున్నాము. సో నేను మా మమ్మీ అయితే సో చాలా బరువు ఉంటాయి అవి. సో చాలా బరువు ఉంటుంది, కాకపోతే ఇంకా లేపాలి, మరీ అంత బరువేమి ఉండదు. సో నాకు మా మమ్మీ ఫస్ట్ టైం అవన్నీ అంటే వేరే వాళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టిండ్రనమాట లోపల. సో అవన్నీ తీసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడు చాలా బరువు ఉంటుంది అని చెప్పింది. నేను లేపినాక చూస్తే మరీ అంత బరువేం లేదు, సో బాగానే అలకగానే ఉంటుంది. సో చాలా అంటే లావు ఉండి పగిలిపోయేటట్టు అయితే ఉంటుంది ఇట్లా వదిలేస్తే. అట్లా ఎందుకన్నానంటే మా మమ్మీ ఊకే సదురుతుంది కదా, సో అదైతే కొంచెం ఎగిపోయినట్టు అయితే పడ్డది. సో అది మన మీద కొట్టినామో అంతకు ముందే ఎరిగిపోయిందా అని అయితే అంటుంది. సో ఎవరో ఒకరు ఇరగొట్టిన అడవట్టు అని చెప్పి అయితే చెప్తున్నాను అనమాట. సో ఆడనైతే ఒక చిన్న ముక్క అయితే ఎరిగిపోయింది. సో నేను దాన్ని నా కాళ్ళతోనైతే తీస్తున్నాను. సో చాలా కొంచెం పెద్దగానైతే ఇరిగిపోయింది. సో మళ్ళీ అది ఎట్లా ఇరిగిపోయిందో కూడా తెలియదు.
సో అన్నీ చూసిన తర్వాతనైతే నేను మా మమ్మీ అయితే మా షాప్లో పెడదామని అయితే స్వెటర్ అయితే తెరుస్తున్నాము. సో మా మమ్మీకి రాకపోతే నేనైతే తెరుస్తున్నాను. ఇంకా మమ్మీ అయితే గ్లాసెస్ అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేసింది. సో ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, ఆయన్ని కూడా అయితే పెట్టేస్తుంది. సో మా మమ్మీ ఇప్పుడే వచ్చి మొత్తం అయితే వచ్చింది. అదంతా నేను వీడియో అయితే తీయలేకపోయినాను, ఎందుకంటే కొంచెం పని ఉండే అనమాట నాకు, అందుకని చెప్పి కుదరలేదు. సో మా మమ్మీ అయితే ఒకటొకటి అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ పెడుతుంది. సో చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే అట్లా జరగండి, తెరువుది అది తెరువు, ఒక్కటొక్కటి అయితే తీసుకొచ్చి అయితే పెడుతుంది మా మమ్మీ.